గుడిలో ఉన్న సీనయ్య దమయంతితో ఇలా అంటూ ఉంటాడు. ఈ రోజు నేను ఆ రామచంద్రయ్య గారికి అలాగే విక్రమ్ బాబుకి ఇద్దరికి కూడా చిట్టి ఎవరో నిజం చెప్పేస్తాను అని చెప్పి సీనయ్య దమయంతిని బెదిరిస్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న దమయంతి అయితే ఏంటి సీనయ్య, నువ్వు అంతలా ఈర్ష్యపడుతున్నావేంటి, నువ్వు అంతలా ఆవేశపడకు కూడా, ఎందుకంటే అటువైపు చూడు అని చెప్పి పైకి చూపిస్తుంది. దాంతో అక్కడ ఒక రౌడీ అయితే తుపాకీ పట్టుకొని గురి పెడుతూ ఉంటాడు. ఇక అది చూసి అక్కడ ఉన్న సీనయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి సీనయ్య, కనిపిస్తుందా? ఆ గురి ఎవరి వైపో కాదు, నీ వైపని నువ్వు అస్సలు అనుకోవద్దు. ఆ గురి ఎవరి వైపో నేను చెప్పనా, నీ కూతురు వైపు, నువ్వు పెంచిన కూతురు వైపు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే సీనయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. దాంతో అక్కడ ఉన్న దమయంతి ఇలా అంటూ ఉంటుంది. అవును సీనయ్య, నువ్వు పెంచిన కూతుర్ని చంపేయమని వాడిని నేను అక్కడే పెట్టాను. నువ్వు తనే చిట్టి అని విక్రమ్ వాళ్ళతో నిజం చెబుతానని ధైర్యంగా ఉన్నావు కదా, ఆ చిట్టియే చచ్చిపోతే ఎవరికి నిజం చెప్పవలసినంత అవసరం కూడా ఉండదు అని చెప్పి దమయంతి అంటుంది. ఆ మాట వినగానే సీనయ్య అయితే వద్దమ్మా వద్దు, ప్లీజ్ దయచేసి నేను చెప్పిన మాట వినండి, వద్దమ్మా అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న దమయంతి అయితే ఇప్పుడు నేను ఎస్ అని అనగానే అతను వెంటనే నీ కూతురు గుండెల్లో బుల్లెట్ని అయితే దించేస్తాడు గిట్ అని చెప్పి అంటూ ఉంటుంది దమయంతి. ఆ మాట వినగానే అక్కడ ఉన్న సీనయ్య అయితే వద్దమ్మ వద్దు అంటూ దమయంతిని బ్రతిమలాడుతూ ఉంటాడు.